ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువకులకు ఉపాధి ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమ నెలకొల్పడంలోనే కానీ రైతన్నలకు పెద్ద ఎత్తున కిసాన్ సమ్మాన్ నిధే కాకుండా ఎరువులకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా వ్యవసాయ రంగానికి అనేక మార్పులు తీసుకొచ్చి రైతులకు తోడు నీడగా నిలబడుతున్నాం. ఈరోజు నా అక్కలు, నా చెల్లెళ్ళు కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తున్నారు. ఆ కట్టెల పొయ్యి మీద వచ్చిన వంటలు చేసినప్పుడు వచ్చే పొగతో వాళ్ళ కళ్ళంతా కూడా చిన్న వయసులోనే కనుచూపు పోతున్నది. కనుచూపు పోయి వాళ్ళు చిన్న వయసులోనే కొన్నిసార్లు కళ్ళు చూపు లేకున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అప్పుల కూపంగా మార్పించింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపం చేసింది ఎవరు? కేసీఆర్. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఎన్నికల ముందు ఒక మాట చెప్పింది. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఒక మాటలు చెప్పి 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పిందా లేదా? 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు. మరి ఎన్ని గ్యారంటీలు వచ్చినాయి మీకు? ఎన్ని గ్యారంటీలు వచ్చినాయి? మరి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి అబద్ధ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారా లేదా? మరి వచ్చినాయమ్మా. ప్రతి ఒక్క పేదరాలికి 2000 కాదు. మరి ఎలక్షన్ అప్పుడు ఆపింది కాంగ్రెసే. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎవరికైనా వచ్చిందా? ఏమీ లేకుండా ఇప్పుడు ఏమంటున్నారు? కాంగ్రెస్ నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిండు. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని. ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ? అవుతాడా అమ్మా ప్రధానమంత్రి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశం ఏమవుతుంది తల్లి? మనమంతా ఏమవుతామో మనకే తెలియదుగా. ఈరోజు ప్రధానమంత్రి గారికి రాహుల్ గాంధీ అయితే మరి నరేంద్ర మోదీ గారికి ఎక్కడైనా సరిపోతాడా ఈ రాహుల్ గాంధీ? ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఉంది? ఈ పక్కల కర్ణాటకలో, కిழக்கு తెలంగాణలో, హిమాచల్, మొత్తం దేశంలో ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందా? అరుణమ్మ 10 ఏళ్ళు ఉందిడా జాతీయ హోదా ఇప్పియలేదు కేంద్రంకి వెళ్ళి అని. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఈ ప్రాంతంలో మరి నీళ్లు ఎందుకు ఇప్పటిదాకా ఇప్పియలేదు అని నేను అడుగుతున్నా. ఇప్పటిదాకా ఎందుకు పోరాటం చేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాలకు ఎందుకు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయలేదు అని అడుగుతున్నా. ఏ పార్టీలైనా ఉండగా ఒక ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలకు న్యాయం చేసిన బాధ్యత ఎమ్మెల్యేలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఎమ్మెల్యేలను అందరినీ పక్కన పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి పనిచేసిండు. మరి అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనున్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు గురునాథ్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు. గురునాథ్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. మరి ఆ రోజు గురునాథ్ రెడ్డి గారిని అడగండి, కొడంగల్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి అయినా ఈ ప్రాంతానికి సబ్ స్టేషన్లు కానీ, ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫార్మర్లు కానీ, ఈ ప్రాంతానికి రోడ్లు కానీ, ఈ ప్రాంతానికి ఎవరు వచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాలని ఆ రోజు జిల్లా మంత్రిగా నేను చేసిందా లేదా ఒకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అడగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అరుణమ్మ దేలేదంటే పాలమూరు రంగారెడ్డికి ప్రాణం పోసిందే ఆ రోజు. దానికి జీవో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సర్వే కోసం ఇప్పించిందే దీనికి అరుణమ్మ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు ఆనాడే జాతీయ హోదా కావాలని విభజన చట్టంలో పెట్టలేదని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు పాలమూరు రంగారెడ్డి విభజన చట్టంలో మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని అడుగుదామంటే ఆనాడు పట్టించుకోలేదు. మరి ఈ రోజు అరుణమ్మ చేసినటువంటి అబద్ధాలు చెప్పి అరుణమ్మ మీద నిందలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తే పాలమూరు ప్రజలు ఏ ఒక్కరు కూడా హర్షించరు. ప్రాజెక్టుల కోసం కానీ కల్వకుర్తి, నెట్టపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి కరెంటు కష్టాలు
ప్రాజెక్టులను ఆనాడు అరుణమ్మ ప్రజల కోసం పోరాటం చేసి సాధించింది. అహర్నిశలు జిల్లా ప్రజల కోసం పనిచేసింది, జిల్లా రైతాంగం కోసం పనిచేసింది. మరి ఈరోజు కేవలం ఏదో ఈరోజు అనాలని కాబట్టి మేము మాటలు అంటామంటే అది ఏమాత్రం కూడా సరైంది కాదు. అబద్ధం మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా జరగాలి. ఈ ప్రాంతం నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కొడంగల్ ప్రాంతం. జిల్లా మొత్తానికి వెనుకబడిన ప్రాంతం అంటే కొడంగల్ నియోజకవర్గం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చింతలూరుకి రోడ్ అయిందో ఓకి రూపురేఖలే మార్పడినాయా లేదా? ఇలా భూమి రేటు ఎంత పెరిగినాయి, భూమి రేటు పెరిగినాయా లేదా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడున్నా మారుమూల గ్రామాల నుంచి మండలాలు కానీ పట్టణాలు కానీ పెద్ద ఎత్తున రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, విమాన మార్గాలు ఈ దేశంలో ప్రతి మూల అభివృద్ధి జరగాలని తపన పడుతూ పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తేనే రేపు ఇక్కడ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మీ 6 గ్యారెంటీలు వచ్చాయి. లేకుంటే ఇలా ఖజానా ఖాళీ. 6 గ్యారెంటీలు మీకు అమలు కావాలన్నా అది ఎవరు చెప్పిన మాట? రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. ఇలా 6 గ్యారెంటీలు అమలు కావాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తేనే ఇక్కడ సాధ్యం. నారాయణపేట జిల్లా అధ్యక్షులు పగడాల రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి అబ్కి బార్ ఫిర్ ఏక్ బార్ కారు కూడా ఏడుస్తుండే ఇప్పుడు. కానీ ఇప్పుడు చూసి ఎంత మంచి రోడ్డు వచ్చిందో. ఎవరు వేసిరా రోడ్డు? ఏ సర్కార్ వేసింది? మోదీ సర్కారే కదా. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి బీజాపూర్, హైదరాబాద్ నుంచి ఏదైతుందో బీజాపూర్ దాకా ఒక అందమైన రోడ్ ఇప్పుడు మనం వేసుకున్నాం. నిన్న నేను మీ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్తుండే అవి తెస్తా ఇది తెస్తా అని చెప్పి ఎప్పుడేం తెలియదు. కానీ ఈ సర్కార్, మోదీ సర్కార్ వేసిన రోడ్డు మీద మాత్రం గంటన్నరలనే ఏదైతుందో హైదరాబాద్ చేరింది. ఇంతకుముందు పోవాలంటే మనకు 5 గంటలు పడుతుండే. 5 గంటలు. రెడ్డి గారు వచ్చి ఏమన్నాడు? నేను ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడతా, ఇంజనీరింగ్ కాలేజ్ పెడతా అన్న, శ్యామలం చేస్తానన్నా లేదా? పైసలు ఎక్కడివే? పైసలు ఉన్నాయా ఆయన దగ్గర? ఉన్నాయా? మళ్ళీ ఆయననే చెప్పే మొన్న ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ ఏదైతే ఉందో మొత్తం అంతా తిజోరీ ఖాళీ చేసి బోకులు మాత్రం మిగిలిచిపోయినట అన్నాడా లేదా? ఆయన్నే పైసలు మిగిలిస్తే. అంతేకాకుండా ఏమన్నాడు? ఈడ మొత్తం అంట 17 సీట్లు గెలిపియాలన్నట కాంగ్రెస్ ను. 17 సీట్లు గెలిపియాలి. దేశంలో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేయాలి. అవుతాడా రాహుల్ గాంధీ? ఆడా అవుతాడా? అప్పుడు కానీ 6 గ్యారెంటీ, ఈ 6 గ్యారెంటీలు పూర్తి అయ్యేదే లేదు. అర్థమైంది కదా మీకు? ఆల్రెడీ కేసీఆర్ ఏదైతే ఉందో తిజోరీని మొత్తం నాకేసిండు. టోటల్ గా నాకిండి, ఏం మిగిలించలే. ఇంకా పైకి వెళ్ళి 7.5 లక్షల కోట్ల రూపాయలు మన మీద అప్పు పెట్టిపోయాడు. ఇప్పుడు ఈయననేమో ఒక బస్ డిపో కట్టండి. ఈడ కోజ్కి బస్ డిపో. ఆ బస్సులు చూసా ఎట్లున్నాయో, దాంట్లో ఉన్న బస్సులు ఎక్కడ ఎప్పుడు కాళ్ళు లేపుతుందో తెలియదు. నేను మధ్యలో చూస్తుంటే కాళ్ళు లేపి నిలబడి ఉంటాయి. అవునా? అంత తడక బస్సులు పెట్టిండా? ఈ కోజ్కి డిపోకే మంచి బస్సు పెట్టలేదు. ఆయన నీళ్ళు ఏం తెస్తాడాయా? ఇంకోటి ఆయన ఏమంటాడు? నేను మళ్ళీ నరేంద్ర మోదీని ప్రధాని చేయాలని మీకు మనవి చేయడానికి ఈ విజయ సంకల్ప యాత్ర మీ దగ్గరికి వచ్చింది. భారత్ మాతాకి జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.